అలా బయటకు వచ్చా. సో మీతో మాట్లాడదామని ఫిక్స్ అయ్యా. ఏం మాట్లాడాలి అనేసి నేను ఈరోజే ఒక 4 hours 5 hours నేను దాని గురించి ఆలోచించాను. లాస్ట్కి ఒక కంక్లూజన్కి వచ్చా. ఏంటంటే నాకు కూడా తెలియదు ఏం మాట్లాడాలో. అయ్యో షాప్ లేదు. యాక్సిడెంట్ హ్యాపెండ్. ఇక్కడ గొడవ పడుతున్నారా? అరే అన్నీ ఈరోజు జరిగిపోతుంది. హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. కొత్తగా ఉంది కదా, ఏంటి వీడు వెనకాల బ్యాక్గ్రౌండ్ ఉండాలి. స్టార్టింగ్ ఇంట్రో ఎత్తనే ఇండియాస్ డెడ్లియెస్ట్ కేస్ లేకపోతే ఇండియాస్ అన్సాల్వ్డ్ కేస్ అనాలి. ఈరోజు అవంతా ఏం లేదు. ఈరోజు జస్ట్ ఒక క్యాజువల్గా మాట్లాడుకుందాం. ఏం స్పెషల్ అంటే స్పెషల్ కూడా ఏం లేదు. ఈ వీక్ డేస్లో మొత్తం వర్క్ స్ట్రెస్ ఉంటుంది. అండ్ ఈ కాంటెంట్ గురించి కానివ్వండి, దాని గురించి కేసెస్ గురించి రాయడము, లేకపోతే కొత్త స్టోరీస్ రాయడము చేస్తా ఏమవుతుందంటే ఒక సాచురేషన్ పాయింట్ వస్తుంది. ఆ పాయింట్ వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా బయటికి వెళ్ళాలి. మనతో మనం కొంచెం టైం స్పెండ్ చేసుకోవాలి. ఆ నాయిస్ నుంచి, ఆ పీపుల్ నుంచి కొంచెం దూరంగా వెళ్ళాలి. సో అలా వెళ్ళకపోతే ఏమవుతుందంటే హెయిర్ ఫాల్ అవుతుంది. సింపుల్గా హెయిర్ ఫాల్ అవుతుంది. నిద్ర పట్టదు రాత్రిలో, లేదా ఏ టైంలో పడుకోవడం తెలియకుండా ఏదో ఒక టైంలో పడుకునేస్తాము. ఇలాంటి చాలా జరుగుతాయి. జనాలు నన్ను కొత్తగా చూస్తూ వెళ్తా అంటారు. ఎందుకంటే వీడియో చేతిలో కెమెరా పెట్టుకొని మాట్లాడుతున్నాను. నాకు కొత్తగానే ఉంది, బట్ ఐ నీడ్ టు డూ. చాలా రోజులు అయిపోయింది పోస్ట్ చేసి యూట్యూబ్లో మీతో మాట్లాడి, చాలా రోజులు అయిపోయింది. ఆఫ్టర్ దిస్ యాక్సిడెంట్ దీని తర్వాత అసలు మాట్లాడిందే లేదు. సో జస్ట్ ఓన్లీ మాట్లాడుతూనే ఉంటాం. లాస్ట్ 2 months జరిగిన స్టోరీస్ బేసిక్గా మీకు చెప్పాలి. కొన్ని నేను షేర్ చేసుకోవాలి అని చెప్పి, వై నాట్ ఎందుకు మనం ఒక వ్లాగ్ చేయకూడదు అని చెప్పి ఫిక్స్ అయ్యా. ఒక పాయింట్కి తీసుకెళ్తాను మిమ్మల్ని. ఇప్పుడు తిరుపతిలో ఉన్న వాళ్ళకి కొంతమంది తెలిసి ఉంటుంది, బట్ కొంతమందికి తెలియదు. అండ్ ఎవరైనా బయట నుంచి చూసే వాళ్ళు కూడా యూ కెన్ ట్రై ఖచ్చితంగా. ఇది ఏంటంటే ఒక బైక్ పైన ఒక చిన్న బార్బిక్యూ లాగా పెట్టుకుంటారు, ఓకేనా, తిరుపతిలో. లాస్ట్ 1.5 year బ్యాక్ నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళాను, మా ఫ్రెండ్స్, మా బ్రదర్స్ వీళ్ళతో. సో ట్రై చేసాము. చాలా బాగుంటుంది. ఐఎమ్ నాట్ ఇంటూ, నాకు ఈ ఫ్రైడ్ చికెన్ అంతా నచ్చదు. సో నేను ఏమైనా తింటే బిర్యానీ ఆబ్వియస్లీ, అండ్ లేదు చికెన్ ఏదైనా బయట తినాలి అంటే ఐ ప్రిఫర్ బార్బిక్యూ కానివ్వండి, అట్లా నాకు ఇష్టం. సో అలా ఇక్కడ చాలా బాగా నచ్చేసింది. అంటే ప్రతి చోట ఇలా ఉండదు. ఎక్కడో సమ్ రెస్టారెంట్ స్టైల్ అట్లా ఉంటుంది కదా, అట్లా ఉండింది. సో అప్పటి నుంచి రెగ్యులర్ కస్టమర్ అయిపోయినాను నేను. 1 monthకి లేకపోతే 2 monthsకి ఒకసారి ఖచ్చితంగా ఈ ప్లేస్ విజిట్ చేస్తాను. ఫ్రెండ్స్ ఉంటే ఫ్రెండ్స్, లేకపోతే నేను ఒకటే కూడా వస్తాను. వచ్చి కాసేపు మంచి నచ్చిన ఫుడ్ ఆర్డర్ చేసుకొని తినేసి వెళ్ళిపోతా. సో ఈరోజు ఏం చేస్తానంటే, ఈరోజు కూడా వెళ్ళాలనిపించింది అక్కడికి. ఎందుకంటే నాన్ వెజ్ తిని బేసిక్గా 3 to 4 days అయిపోయింది, విచ్ ఐ కాంట్ డీల్. మనం ఏదున్నా లేకపోయినా ఏం చేస్తున్నారు ఇక్కడ, గొడవ పడుతున్నారా? అరే అన్నీ ఈరోజు జరిగిపోతుంది. మంచి గొడవ. ఆ గొడవ ఎక్కడున్నా సరే కానీ ఆపి చూసింటాను, కానీ ఈ గొడవ షాప్ లేదా? ఓ మ్యాన్, షాప్ ఉందా లేదా? లేదే. అయ్యయ్యో, షాప్ లేదు. షాప్ క్లోజ్డా? ఇట్స్ ఓకే, ఫైన్. ఇలానే జరుగుతూ ఉంటుంది అప్పుడప్పుడు. గొడవ ఎక్కడున్నా సరే కానీ ఆగి చూసింటారు, అది బార్ ముందు జరుగుతుంది. అది నాకు అర్థం కాదు. బేసిక్గా వాళ్ళకి కూడా మీనింగ్లెస్గా గొడవ పడుతూ అంటారు. ఐ డోంట్ వాంట్ టు సీ, అందుకే నేను వచ్చేసా. లేకపోతే ఖచ్చితంగా కారు పుల్ చేసి నేను చూసుంటా సైడ్కి. ఇప్పుడు లేదు, బాబీకి లేదు, అయిపోయింది కదా, ఏం చేయాలి? ఐ డోంట్ నో. ఇక్కడ ఒక చోట రోస్ మిల్క్ ఉంటుంది, అదన్నా ఉందో చూడాలి. ఇప్పటికే చాలా దూరం వచ్చేసాను. ఇక్కడ ఒక చోట రోస్ మిల్క్ అమ్ముతారు. క్లోజ్డా? క్లోజ్.
అబ్బాయి మటాష్ ఓ పని చేస్తా, ఏదో ఒకటి తీసుకొని కార్ సైడ్లో లెఫ్ట్లో పెట్టుకొని మీతో మాట్లాడతా ఒక 5 minutes. ఓకే, సో లాస్ట్కి అటు ఇటు తిరిగేసి ఆ రోస్ మిల్క్ ఉంటుందని చెప్పాను కదా, ఆ రోస్ మిల్క్ దగ్గరికి వెళ్ళాను. ఆ రోస్ మిల్క్ షాప్ ఉన్నింది కాబట్టి తీసుకున్నా. ఇలా ఉంటుంది, కొంచెం ఎక్కువ రోస్ ఉంటుంది. ఇది ఏం స్పెషల్ అంటే ఇక్కడ ఇది కూడా తిరుపతిలో ఉన్న వాళ్ళకి తెలుసు. అండ్ తిరుపతికి ఎవరైనా కొత్తగా వస్తూ ఉంటే యూ హ్యావ్ టు ట్రై దిస్. ఇది ఏంటంటే నార్మల్ సమ్ ఫ్యాక్టరీ మేడ్ అట్లా కాదు. ఇదేలా అంటే వీళ్ళు ఓన్గా చాలా బాగుంది. సో ఇది ఎలా అంటే వీళ్ళు ఓన్గా కౌ మిల్క్ ఉంటుంది కదా, వాళ్ళ ఫామ్ నుంచే తీసుకొని దాంతో వాళ్ళ ఓన్ రోస్ ఎసెన్సెస్ అవి ఇవి వేసి చేస్తారు. బట్ చాలా ఫ్రెష్ అంటే మన ముందే చేసి ఇస్తారు, చాలా బాగుంటుంది. క్రేవింగ్స్ అంతా 10:30 దాటి వస్తుంది. 10:30 దాటి వస్తే ఎందుకు ఉంటుంది, షాప్ లేదు. సో లాస్ట్ మార్చ్ ఈ ఫింగర్కి ఇట్లా ఇంజరీ జరిగింది, తెలిసిందే మీకు. సో ఆ తర్వాత నుంచి అంత యాక్టివ్గా లేను యూట్యూబ్లో. సో దానివల్ల అప్పుడప్పుడు ఇట్లా జస్ట్ ఒక బయటకు వచ్చినప్పుడన్నా ఇట్లా వ్లాగ్స్ లాగా చేద్దాము అని చెప్పి ఫిక్స్ అయ్యా. అంటే జస్ట్ ఊరికే మాట్లాడి మీతో ఎట్లున్నారు ఏమి అండ్ వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ మై లైఫ్ కొన్ని షేర్ చేసుకుందాం అనేసి. అండ్ అందులో ఒక మేజర్ విషయం మీకు ఈరోజు చెప్తాను, విచ్ ఈజ్ ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యే వాళ్ళకి తెలిసి ఉంటుంది. లైక్ ఇట్లా నా MBA గ్రాడ్యుయేషన్ ఫొటోస్ అన్నీ పెట్టి ఉంటాను, వీడియో సంథింగ్ ఒక పోస్ట్ లాగా పెట్టా, విచ్ హ్యాపెండ్ ఇన్ మేలో జరిగింది అది. సో ఇక్కడ ఒక పెద్ద స్టోరీ ఉంది వెనకాల. సో ఆ స్టోరీ ఈరోజు మాట్లాడుకుందాం. సో ఏంటంటే నేను MBA జైన్ యూనివర్సిటీలో జాయిన్ అయింది ఎప్పుడు 2024లో. సో జాయిన్ అయ్యేటప్పుడు వీ హ్యావ్ టు సబ్మిట్, మనము మన డాక్యుమెంట్స్ అన్నీ సబ్మిట్స్ చేస్తాం, ఏవేవి విచ్ ఇస్ మన డిగ్రీస్ కానివ్వండి, బీటెక్ డిగ్రీస్ కానివ్వండి అట్లాంటివి. సో అలా నా ప్రొవిజనల్ డిగ్రీ సర్టిఫికేట్ నేను ఇచ్చేసాను, బట్ నా ఒరిజినల్ డిగ్రీ ఇవ్వలేదు. ఓకేనా, సో అలా ఇవ్వలేకపోతే వాడు ఓకే అన్నాడు, జాయిన్ చేయించుకునేవాడు, అయిపోయింది. జాయిన్ చేయించుకునేవాడు అయిపోయింది. 2 years అయిపోయింది. ఇప్పుడు నా MBA నేను పాస్ అయిపోయా. కానీ కాన్వొకేషన్కి నువ్వు రావాలి అంటే, నువ్వు ఎలిజిబుల్ అవ్వాలి అంటే యూ హ్యావ్ టు సబ్మిట్ యువర్ బీటెక్ ఓడి. నువ్వు నీ బీటెక్ ఓడి నువ్వు సబ్మిట్ చేయాలి. ఒరిజినల్ డిగ్రీ నువ్వు సబ్మిట్ చేస్తేనే నువ్వు వస్తావు. నా ఒరిజినల్ డిగ్రీ ఎక్కడుంది, అనంతపూర్ JNTUలో ఉంది. అక్కడ అప్లై చేసినప్పుడు ఏమైందంటే దాంట్లో 10 to 15 days అనేసి ఉంది. ఓకేనా, సో విచ్ ఈజ్ May 15 దగ్గర కూడా వచ్చేసింది, బట్ నాకు నా ఓడి రాలేదు. సో ఇప్పుడు నాకు మెల్లగా టెన్షన్ మొదలైంది. సరే ఏం చేశాను, ఏదైనా ఆప్షన్ ఉందా, లైక్ వాళ్ళకి కాల్ చేద్దాము అని చెప్పి హెల్ప్ లైన్ నెంబర్ ఉంటుంది JNTU దాంట్లో ఓడి అప్లికేషన్, దాంట్లో కాల్ చేశాను. ఐఎమ్ టెలింగ్ యూ, ఇప్పుడు మీరు జస్ట్ ఓపెన్ చేసి ఓడి అప్లికేషన్ JNTU దాంట్లో హెల్ప్ లైన్ నెంబర్కి ఫోన్ చేసి మీరు మాట్లాడి మీ డీటెయిల్స్ చెప్పకుండా, సార్ ఇట్లాగ నాకు ఓడి రాలేదు అంటే, బేసిక్గా నీ పేరు, నువ్వు ఏ బ్యాచ్, ఏ ఇయర్ పాస్డ్ అవుట్ కూడా అడగరు. వాళ్ళ దగ్గర ఒకే ఆన్సర్ ఉంటుంది. ఓ వ్యక్తి ఫోన్ ఎత్తాడు, ఫోన్ ఎత్తి ఒక 10 daysలో వస్తుంది, జస్ట్ ఒక రెస్పాన్సిబుల్ లేకుండా 10 daysలో వస్తుంది, వెయిట్ చేయి, మేమేం చేస్తాం, 10 daysలో వస్తుంది, పెట్టే ఫోన్. ఇదే వాళ్ళ దగ్గర నుంచి సరిగ్గా ఇన్ఫర్మేషన్ ఉండదు, వేస్ట్. బేసిక్గా ఆ పర్సన్ని ఆ రోల్ ఎందుకు ఇచ్చారు, ఎవరైనా ఫోన్ చేస్తారు, ఫోన్ చేసిన వాళ్ళకి సమాధానం చెప్పాలి. వాడే ఎన్ని కష్టాల్లో ఉండేవాడు నీకు ఫోన్ చేస్తాడు ఆ నెంబర్ ఎత్తుక్కొని, ఊరికే ఎవడు ఫోన్ చేయడు. సరే ఊరికే చేసా కూడా మీకు ఆ రెస్పాన్సిబిలిటీ ఉంది కదా. ఫోన్ ఎత్తిన వెంటనే ఎవరు, ఏ బ్యాచ్, ఎక్కడుంది మీ ఓడి, ఒకసారి ట్రాకింగ్ ఐడి ఒకసారి చూద్దాము, ఏం ఉండదు. వాళ్ళ దగ్గర ఉన్న ఒకే ఒక ఆన్సర్ 10 daysలో వస్తుంది. ఇప్పుడు మీరు నిజంగా అప్లై చేయలేదు, మీరు ఫోన్ చేయండి దానికి, వాడు ఏమంటాడు, ఆ 10 daysలో వస్తుంది. వితౌట్ మీ నేమ్ కనుక్కోరు, నువ్వు ఎవరు, నువ్వు ఇంతకు ఎందుకు ఫోన్ చేస్తావు అని కూడా కనుక్కోరు. వాడి దగ్గర ఉన్న ఒకే ఆన్సర్,
వెయిట్ చేయండి 10 డేస్లో వస్తుంది అంతే. సో ఆ ఆప్షన్ అయిపోయింది. ఇప్పుడు నాకేరా అంటే నా ఓడి జేఎన్టీయూ దగ్గర ఉంది, నాకు కావాలి. 15 డేస్ అయిపోయింది, ఇంకా 10 డేస్ వెయిట్ చేయంటున్నాడు. ఇంకో 10 డేస్లో నాకు కాన్వకేషన్ ఉంది. సరే ఏం అర్థం కాలేదు. నాకు తెలిసిన కాంటాక్ట్స్ అందరినీ ట్రై చేశాను. ఇన్స్టాగ్రామ్లో స్టోరీ పెట్టాను, ఎవరైనా అవైలబుల్, చాలామంది డిఎం చేశారు. కానీ ఇక్కడ ఏం ఇష్యూ అంటే నా ఒరిజినల్ డిగ్రీ యూనివర్సిటీలో అవుట్ సైడ్ పర్సన్ వెళ్ళి అడిగితే ఎవ్వరు ఇవ్వరు. అదే ఒక మెయిన్ కన్స్ట్రెయిన్ ఇక్కడ. సరే అయిపోయింది. నాకు బీటెక్లో కాన్వకేషన్ జరగలేదు, దట్స్ ద ఫస్ట్ కేస్. మళ్ళీ నేను నెక్స్ట్ డిగ్రీ చేస్తాను నాకు తెలియదు. చేసిన ఎంబీఏకి కాన్వకేషన్ పోకపోతే ఇంకా ఫాల్ట్. సో ఎట్లయినా సరే పోవాలి అని ఫిక్స్ అయిపోయారు. సో లాస్ట్కి మా ఒక రిలేటివ్ ఒక ఆంటీ, ఆ ఆంటీకి ఫోన్ చేసి ఇట్లా ఆంటీ ఇది పరిస్థితి అంటే, సో ఆంటీ వాళ్ళ కాంటాక్ట్స్ ద్వారా జేఎన్టీయూ వాళ్ళతో ఇట్లా ఒక పర్సన్తో మాట్లాడించారు. వాళ్ళు ఒక 2 డేస్ టైం తీసుకొని లాస్ట్కి ఏమన్నారంటే, నీది ఎప్పుడో డిస్పాచ్ అయిపోయింది, ఇంకా రాలేదు ఎందుకు అని నన్ను క్వశ్చన్ చేసినారు. డిస్పాచ్ అయిపోయింది నాకు ఇంకా రాలేదు అంటే నేను ఇంకా ఒకే ఆప్షన్ ఏరా అంటే ఇండియన్ పోస్ట్ దగ్గరికి వెళ్ళాలి. నాకు నియర్ బై ఉన్న పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి అడిగితే పాపం వాళ్ళు ఎంత జెన్యూన్గా సమాధానం చెప్పారంటే, మాకు తెలుసు ఇంపార్టెంట్ సర్టిఫికేట్ అనేసి, మాకు ఏది రాలేదు, ఒకవేళ వస్తే మాకు మీ ఇంటి అడ్రస్ కూడా తెలుసు, నేనే వచ్చిస్తాను, జనరల్గా మాకు ఏదైనా సర్టిఫికేట్స్ వస్తే దాన్ని మేము రిటర్న్ చేయము, ఎందుకంటే అది ఎంత ఇంపార్టెంటో మాకు తెలుసు స్టూడెంట్కి అనేసి వాళ్ళు చెప్తున్నారు. నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. ఎట్లుందంటే వేస్ అన్నీ క్లోజ్ అయిపోతున్నాయి. అంటే జేఎన్టీయూ అని అడిగితే ఏమంటారు 10 డేస్లో వస్తుంది అంటాడు, కాంటాక్ట్లో చూసి అడిగితే ఏమంటున్నారు నీ డిస్పాచ్ అయిపోయింది అన్నారు. డిస్పాచ్ అయిపోయింది కదని చెప్పి నేను పోస్ట్ ఆఫీస్కి వెళ్తే అసలు రాలేదన్నారు. సరే ఇంకొక కాంటాక్ట్ ద్వారా తెలిసిన అన్న ద్వారా వాళ్ళకి తెలిసిన ప్రొఫెసర్ జేఎన్టీయూలో ఇట్లా అడిగితే వాళ్ళు ఏమన్నారు, పెద్ద షాక్ ఇచ్చారు. ఏంటంటే నీదొకటే కాదు, ఒక 500+ డిగ్రీ సర్టిఫికేట్స్ ఒకేసారి వీళ్ళు ప్రింట్అవుట్ చేసి పంపించారు పోస్ట్ ఆఫీస్కి, అడ్రసెస్ సరిగ్గా పెట్టలేదంట, దానివల్ల మిస్ మ్యాచ్ అయిపోయేసి వాళ్ళు అసలు ఏ అడ్రస్కి ఏది పంపించాలని చెప్పి పోస్ట్ ఆఫీస్లో స్ట్రక్ అయిపోయింది అన్నారు. ఇంకంతే. బేసిక్గా ఒకటి యూనివర్సిటీలో ఉన్నా మనం వెళ్ళి తీసుకోవచ్చు ఎంత ఫైట్ చేసినా. ఇంకోటి ఎలా అంటే ఆన్ ద వేలో ఉన్న రేపు ఎల్లుండి వస్తున్న హోప్ ఉంటుంది. వీళ్ళేమన్నారు, లేదు డైరెక్ట్గా పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి స్ట్రక్ అయిపోయింది అక్కడ, సో ఇంకా మనం నువ్వు వెళ్ళినా వేస్టే, ఎందుకంటే అది నీకు ఇవ్వరు, బేసిక్గా అది వచ్చేంతకు నువ్వు వెయిట్ చేయాల్సిందే. ఇంకా అయిపోయింది, నాకు అర్థమైపోయింది. బేసిక్గా ఇంకా నేను ట్రై చేసి నాకు ఓపిక లేదు. సరే అప్పటికీ ఏదో ఒక దారి ఉంటుంది కదా అని చెప్పి నేనేం చేశానంటే మా ఫ్రెండ్స్కి ఫోన్ చేసి ఇట్లాగా పోస్ట్ ఆఫీస్లో ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారు అనంతపూర్లో అని చెప్పి కనుక్కున్నా. పాపం వాళ్ళు ట్రై చేసి ఒక పర్సన్ ఉన్నాడని చెప్పారు. సరే ఆ పర్సన్తో మాట్లాడదామన్నా వాళ్ళు ఏం అడుగుతున్నారు, ట్రాకింగ్ ఐడి ఉంటే ఇవన్నీ మేము చూస్తాం. ట్రాకింగ్ ఐడి ఉంటే నేనే చూస్తా కదా, ట్రాకింగ్ ఐడి కూడా లేదు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఒక సిస్టము, ఒక పెద్ద యూనివర్సిటీ ఉన్నప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో ఓడీలు తీసుకుంటారు, ఒరిజినల్ డిగ్రీకి అప్లై చేస్తారు, వాళ్ళు ఏ సిచ్యువేషన్లో ఉంటారో తెలీదు. అప్పటికి నేను ఆ సార్కి ఫోన్ చేసి చెప్తున్నాను, ఈ విధంగా నేను ఫారిన్కి వెళ్ళాలి, నాకు అర్జెంట్ కావాలి అని చెప్తున్నా కూడా మేమేం చేస్తాము, నువ్వు అప్లై చేసిన రోజు వచ్చింటే అప్పుడు ఇచ్చింటానేమో నేను 24 అవర్స్లో, ఇప్పుడు వస్తే నేనేం చేయలేను అంటే ఏదో ఒక పాజిటివ్గా లేదు నాన్న నువ్వు వచ్చేటట్టుగా ఉంటే రా, నేను ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటారు కదా సార్ వాళ్ళతో నేను ఏమైనా లెటర్ పెట్టి ఎందుకంటే బేసిక్గా ప్రింట్ చేసేది వాళ్ళే, ఇది బేసిక్గా ప్రింట్ చేసేది వాళ్ళకి ఎక్కడో నుంచి ప్రింటింగ్ నుంచి వచ్చేటట్టుగా ఉంటే ఓకే ఫైన్, మాకు అర్థమవుతుంది. నువ్వే ప్రింట్ చేస్తున్నావు, నువ్వు అనుకుంటే 24 అవర్స్లో ఇస్తావు, కానీ లేదు ఇవ్వవు నువ్వు. ఎరా అంటే నువ్వు వెయిట్ చేయి, నువ్వు 10 రోజులు వెయిట్ చేయి, ఇదే కథ. సరే ఓకే అయిపోయింది. సో పోస్ట్ ఆఫీస్లో చూసినా లేదు, ట్రాకింగ్ ఐడి నెంబర్ లేదు, ఏమీ లేదు. సో ఓన్లీ ఒక దారి ఎదురా అంటే ఒక 3 డేస్లో కాన్వకేషన్ ఉంది. సో 3 డేస్లో కాన్వకేషన్ ఉంది, ఓన్లీ వే ఏదైనా ఉంది అంటే అనంతపూర్ డైరెక్ట్గా వెళ్ళాలి యూనివర్సిటీకి. ఇక్కడి నుంచి నాకు తెలిసి ఒక 5 అవర్స్ జర్నీ ఉంటుంది తిరుపతి నుంచి. వెళ్ళాం నేను మా ఫ్రెండ్, మార్నింగ్ లేచి బయలుదేరేసాం. జీరో హోప్ ఎందుకంటే ఫస్ట్ పాయింట్ యూనివర్సిటీలో ఉందో లేదో తెలియదు నాది ఓడి, ఒకవేళ ఉన్నా మనకి ఇస్తారలేదు తెలియదు హ్యాండ్కి, ఎందుకంటే అక్కడ ఒక రూల్ నేను వినింది ఏరా అంటే నువ్వు ఆన్లైన్లోనే బుక్ చేసుకోవాలి, నువ్వు డైరెక్ట్గా వస్తే మేము ఇవ్వం, ఇదే రూల్ ఇప్పుడు.
కానీ అది కాదు, అది ఫేక్, అది నేను చెప్తాను అది కూడా. సో మార్నింగ్ స్టార్ట్ అయ్యి వెళ్ళాము విత్ జీరో హోప్. ఒక పర్సన్ కాంటాక్ట్ అయితే ఉన్నారు, మా ఆంటీ చెప్పాను కదా, మా ఆంటీ వాళ్ళ కాంటాక్ట్ అయితే ఒక పర్సన్ ఉన్నారు అక్కడ, వాళ్ళు హెల్ప్ చేస్తాము, ఒకవేళ ఉంటే ఇస్తాము అన్నట్టుగా చెప్పారు. సరే బయలుదేరేసాం మార్నింగ్. సమ్మర్, పీక్ సమ్మర్. ఎలా ఉందంటే మొత్తం ఒక ఎడారిలాగా ఉంది, ఒక చెట్టు లేదు చుట్టుపక్కల. సరే మధ్యాహ్నం రీచ్ అయ్యాము. రీచ్ అయిన వెంటనే లోపలికి వెళ్ళాను. హెల్ప్ డెస్క్కి వెళ్ళమన్నారు. హెల్ప్ డెస్క్కి వెళ్ళేసి నేను ఇట్లా నా ఓడి రిసిప్ట్ ఇచ్చాను. ఇచ్చిన వెంటనే వాళ్ళు చూశారు. చూసి వాడు టేబుల్ మీద ఒక ఫైల్ ఉండి తను తిప్పాడు, దాంట్లో నా ఒరిజినల్ డిగ్రీ తీసి ఇచ్చేసాడు. సింపుల్ అంతే. సి ఒక పర్సన్ మోర్ దాన్ ఒక 200+ కిలోమీటర్స్ డిస్టెన్స్ నుంచి ట్రావెల్ చేయాలని చెప్పి ఒక కాంటాక్ట్లో ఒక పర్సన్తో చెప్తాను ఒక ఫోన్లో, వాళ్ళు అది నిజంగానే ఉందా లేదా అని కనుక్కునే అంత స్థితిలో కూడా లేరు. అంటే ఒక పెద్ద యూనివర్సిటీ ఎంత నెగ్లిజెన్స్గా ఒక పర్సన్ని అక్కడ కూర్చోబెట్టి మాట్లాడిస్తుందంటే ఫోన్లో, వెయిట్ చేయి 10 రోజులు వస్తుంది, ఏదో మనం వాళ్ళ ఆస్తులు లేకపోతే వాళ్ళ దగ్గర ఉన్న అవన్నీ మాకు కావాలని చెప్పి. బ్రో, వీ పెయిడ్ ఫీ, మా ఒరిజినల్ డిగ్రీ మీ దగ్గర ఉంది, మాకు కావాలని చెప్పి అప్లై చేసిన దానికి కరెక్ట్గా సమాధానం లేదు. ఇప్పటికీ నేను నా స్క్రీన్షాట్ చూపిస్తాను, అది ప్రాసెస్ లైక్ ట్రాకింగ్ ఉంటుంది కదా, పెయిడ్, డిస్పాచ్డ్, డెలివర్డ్ అనేసి, ఇంకా డిస్పాచ్ కూడా కావలేదు. ఇది వచ్చి నాకు 1 month అవుతుంది, విచ్ ఈస్ లైక్ నియర్ బై 1 month అయిపోయింది. సో నా ఓడి తీసేసుకున్న ఆ మూమెంట్లో అక్కడ నా చేతికి ఇచ్చేసారు 10 నిమిషాల్లో. సరే ఓకే, ఆనందం. ఇప్పుడు ఇంకో టాస్క్ ఏరా అంటే జైన్ యూనివర్సిటీ వాళ్ళు ఒప్పుకోవాలి ఏమని, నేను కాన్వకేషన్కి అటెండ్ అవ్వడానికి. ఎందుకంటే దాని 16th డేట్ క్లోజ్ అయిపోయింది, ఇంకా నువ్వు ఎన్ని డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసినా నీకు రాదనేసి చెప్పేశారు. సో నేను వాళ్ళకి సెండ్ చేశాను, నాకు ఒక మెయిల్ వచ్చింది దట్ యు ఆర్ నాట్ ఎలిజిబుల్ కాజ్ నువ్వు డేట్ అయిపోయింది, ఇప్పటికే నువ్వు సబ్మిట్ చేయాల్సిన డేట్ అయిపోయింది, నిన్ను అలో చేయలేమనేసి. ఆ మూమెంట్ ఎలా ఉంటుంది? అంత కష్టపడి 40 మెంబర్స్తో నువ్వు కాంటాక్ట్ అయ్యి ఒక ఒరిజినల్ డిగ్రీ కోసం అంత దూరం వెళ్ళి తీసుకొని నువ్వు రిటర్న్ వచ్చేటప్పటికి మెయిల్ నీకు యూనివర్సిటీ నుంచి ఏమొస్తుందంటే యు ఆర్ నాట్ ఎలిజిబుల్ అని వస్తుంది. నేను ఫస్ట్ క్లాస్లో MBA పాస్ అయ్యా, ఎవ్రీథింగ్ ఈజ్ డన్ పర్ఫెక్ట్లీ, ప్రాజెక్ట్ కానివ్వండి ప్రతిదీ, కానీ యు ఆర్ నాట్ ఎలిజిబుల్. ఎందుకంటే 1 day తర్వాత నేను సబ్మిట్ చేస్తున్నాను అనేసి. కానీ ఆ మూమెంట్లో ఎలా ఉండేదంటే మైండ్ సెట్, బేసిక్గా ఇంత దూరం వచ్చి నువ్వు ఒరిజినల్ సర్టిఫికేట్ తీసుకొని వెళ్తున్నావు అంటే యు ఆర్ అన్ అచీవర్ ఖచ్చితంగా. యూ డెంట్ వెయిట్, నువ్వు ఇంట్లోనే కూర్చొని వెయిట్ చేయలేదు ఏదో ఒక రోజుకి వస్తుంది అనేసి. అండ్ నువ్వు వాళ్ళ మీద వీళ్ళ మీద బ్లేమ్ ఇవ్వలేదు, ఓకే ఇది JNT వాళ్ళు తప్పో లేకపోతే డెలివరీ వాడు తప్పో అనేసి. నువ్వు అంత దూరం వెళ్ళి నువ్వు సర్టిఫికేట్ తీసుకొని వస్తున్నావు అంటే యు ఆర్ అన్ అచీవర్. దట్స్ హ్యాపీ. లైక్ ఆ మూమెంట్ చాలా హ్యాపీ అయిపోయా. అండ్ ఆ రోజు వచ్చేసాము, ఇంటికి వచ్చేసాము, నైట్ అయ్యింది. అండ్ పక్క రోజు విచ్ ఈస్ 23 నా కాన్వకేషన్ ఐ థింక్. 22 మార్నింగ్ నేను జైన్ వాళ్ళందరికీ కాల్ చేసాము ఆ యూనివర్సిటీ వాళ్ళకి. సో దిస్ ఇస్ ద ఇష్యూ, ఇట్లా అయ్యింది, నాకు ఇన్విటేషన్ రాలేదు. అది ఎవరు కూడా కానీ అది రాదు ఇంకా, ఎందుకంటే నువ్వు లేట్గా సబ్మిట్ చేసావు, రాదు, నువ్వు 1 month తర్వాత యూనివర్సిటీలో వచ్చి కలెక్ట్ చేసుకో. అట్లా నేను ఆ రోజు ½ వరకు ట్రై చేశాను. అసలు జీరో రెస్పాన్స్, అసలు షుగర్ కోటెడ్ వర్డ్స్ కూడా లేవు. డైరెక్ట్గా చెప్పేస్తున్నాను, మేము అలో చేయము, నువ్వు ఎంత చేసినా వేస్టే అనేసి అంటున్నారు. ఇంకా హోప్ వదిలేసాను. ఇంకా ఫైన్, నేను ట్రై చేశాను, నేను ఇంకా ఏం ప్రాబ్లం లేదులే అని చెప్పేసి నేను ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయా. 3:30కి తెలుసు కదా 4 PM అయితే ఖచ్చితంగా టీ తాగుతాం. సో ఇంకా టీ తాగుదామని చెప్పేసి బయటికి బయలుదేరి అప్పుడు మెయిల్ వచ్చింది జైన్ యూనివర్సిటీ నుంచి, ఏమని, దట్ యు ఆర్ ఎలిజిబుల్, నువ్వు రేపు రావచ్చు, ఇన్విటేషన్ పంపిస్తున్నామని చెప్పేసి. వెంటనే ఇంక వెళ్ళి షాపింగ్ చేసి పక్క రోజు మార్నింగ్, సాటర్డే మార్నింగ్ నాకు మధ్యాహ్నం స్లాట్ ఇచ్చారు. సాటర్డే మార్నింగ్ నేను తిరుపతి నుంచి బెంగళూరు ట్రావెల్ చేసి మార్నింగ్ ఆఫ్టర్నూన్ రీచ్ అయ్యి ఆఫ్టర్నూన్ కంప్లీట్ చేసుకొని కాన్వకేషన్, మళ్ళీ పక్క రోజు మార్నింగ్ రిటర్న్ అయిపోయి బెంగళూరు నుంచి పక్క రోజు మధ్యాహ్నానికంతా తిరుపతిలో ఉన్నాం. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఐ థాట్ ఖచ్చితంగా నేను వ్లాగ్ చేయాలి కాన్వకేషన్ తినేసి అనుకున్నా, బట్ కుదరలేదు, ఎందుకంటే ఇంత పెద్ద సినిమా జరిగింది. సో ఆఫ్టర్ ఆల్ దీస్ థింగ్స్ ఒక క్లారిటీ వచ్చింది ఏంటంటే, ఇంటెన్షన్ నాకుంది ఏమని, నేను ఖచ్చితంగా వెళ్ళాలి అనేసి.
ఆ ఇంటెన్షన్ మనకు ఉందనుకోండి, వాళ్ళు చెప్పేది వీళ్ళు చెప్పేది వదిలేసేయండి. ఫస్ట్ మనకి ఏదైనా కావాలని చెప్పి మనం ఫిక్స్ అయ్యామనుకో, యూనివర్స్ ఖచ్చితంగా అన్నిటినీ అలైన్ చేస్తుంది, ఖచ్చితంగా చేస్తుంది. సో దిస్ వాట్ హ్యాపెన్. యా, సో ఈ చిన్న స్టోరీ పెద్ద స్టోరీ అయిపోయింది. దాన్ని మీతో షేర్ చేద్దాం అనుకున్నాను ఇన్ని రోజుల తర్వాత. ఇప్పుడు టైం దొరికింది. ఇంకా ఇలాంటి స్టోరీస్ మాట్లాడుకుందాము, ఇంకేదైనా టాపిక్స్ గురించి మాట్లాడుకుందామంటే కింద కమెంట్స్ రాయండి, ఆ టాపిక్స్ గురించి మాట్లాడుకుందాం. నేను ఫ్రీగానే ఉంటాను ఈవినింగ్స్. సో ఏదో ఒక టైంలో బయటకు వచ్చి ఇట్లా ఏదైనా ఫుడ్ తీసుకొని లేకపోతే కొన్ని ఏదైనా ఎక్స్ప్లోర్ చేయడం కానివ్వండి, ఇట్లా ఏమైనా చెప్పండి, చేద్దాం. హోప్ యూ లైక్ దిస్ వీడియో. అండ్ ఇంకా ఇలాంటివి తెలుసుకోవాలనుకుంటే డూ సబ్స్క్రైబ్, ఫాలో ఇన్స్టాగ్రామ్లో, ఇక్కడ సబ్స్క్రైబ్ చేసుకోండి. గుడ్ నైట్, బాయ్.